హోమం పూర్ణాహుతి స్వయంగా తన చేతుల మీద చేయాలని చెప్తే ఇంత అశ్రద్ధ నిర్లక్ష్యం. అసలేమనుకుంటున్నాడు వాడు? గారాబంగా పెంచుతుంటే చిన్నపిల్లాడు వేషాలు వేస్తున్నాడు. ఆవేశపడకండి, వాడికి ఏ ఆటంకం ఎదురైందో ఏమో. అరవింద, మరొకసారి ఫోన్ చేయమ్మా. ధనంజయ, హోమం ముగిసిన తర్వాత ఎక్కువసేపు పూర్ణాహుతి చేయకుండా ఆలస్యం చేయకూడదు. అగ్నిదేవుడికి ఆగ్రహం వస్తుంది. మృత్యుంజయుడు రుద్రుడవుతాడు. మరేం చేయమంటారు గురువుగారు? శుభగడిలో దాటకముందే పూర్ణాహుతి చేయిస్తేనే పుణ్యఫలం సిద్ధిస్తుంది, మనోవాంఛ ఫలిస్తుంది. అనిరుద్ధే పూర్ణాహుతి ఇవ్వాలన్నారు. వాడింకా రాలేదు. ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా గురువుగారు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు, హోమం నిర్వహించిన వారు అతని తరఫున ఆలస్యం మర్చి శుభగడియల్లో మీరన్నా పూర్ణాహుతి ఇవ్వండి. కాలం మించిపోకముందే గురువుగారు చెప్పినట్టు చెయ్యండమ్మా. అలాగే అమ్మా. ఇంకొంచెం సేపు ఎదురు చూద్దాం. శుభగడియలు మన కోసం ఆగో భద్రావతి. పూర్ణాహుతి అందుకోండి. ఏమండి, అనిరుద్ధ్ అయ్యుంటాడు. అనిరుద్ధ్ కాదు. హలో అయ్యా, నమస్కారం. ఎవరు మాట్లాడుతుంది ధనుంజయ వర్మ గారేనా? నేను ధనుంజయనే మాట్లాడుతున్నాను. ఎవరు? దొరగారు, నేను దాస్ని మాట్లాడుతున్నాను. విషయం ఏంటో త్వరగా చెప్పరా. అయ్యా, మన బాబు గారు ఇక్కడ నాగమండలంలో అనిరుద్ధ నాగమండలంలో ఉన్నాడంట. అనిరుద్ధ్, ధనంజయ, పూర్ణాహుతి సమర్పించకుండా కదలద్దు. ముందు పూర్ణాహుతి కానివ్వండి. అరవింద, కానివ్వు. అరవిందా, అరవిందా, అరవింద, అరవిందా, అరవిందా, వదినా, అరవిందా, అయ్యో అరవిందా, ఏమైంది? అరవిందా, అరవిందా, అరవింద, అరవింద, అయ్యయ్యో, అరవిందా. ధనంజయ, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,